शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। अगजानन पद्मार्कं गजाननमहर्निशम् अनेकदन्तं भक्तानां एकदन्तमुपास्महे। ॐ गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परब्रह्मा तस्मै श्री गुरवे नमः। ఓం కార్తీక పురాణం 21వ అధ్యాయం. పురంజయుడు కార్తీక ప్రభావమును తెలుసుకొనుట. ఈ విధముగా యుద్ధమునకు సిద్ధమై వచ్చిన పురంజయునకు కాంభోజాది భూపాలకులకు భయంకరమైన యుద్ధము జరిగినది. ఆ యుద్ధములో అధికుడు రధికునితోనూ, అశ్వసైనికుడు అశ్వసైనికునితోనూ, గజసైనికుడు గజసైనికునితోనూ, పదాతులు పదాతి సైనికులతోనూ, మల్లులు మల్లయుద్ధ నిపుణులతోనూ, ఖడ్గము గద బాణము పరుసువు మొదలగు ఆయుధాలు ధరించి ఒండోరులు ఢీకొనుచు హూంకరించుకొనుచు సింహనాదములు చేసుకొనుచు సూరత్వ వీరత్వములను చూపుకొనుచు భేరీదుందుబులు వాయించుకొనుచు శంఖములను పూరించుకొనుచు ఉభయ సైన్యములను విజయ కార్యాకాంక్షలై పోరాడిన ఆ రణభూమి ఎందు చూచినను విరిగిన రథపు గుట్టలు, తెగిన మొండెములు, తొడలు, తలలు, చేతులు, ఆహాకారములతో దీనావస్థలో వినిపిస్తున్న ఆక్రందనలు, పర్వతాల వలె పడియున్న ఏనుగుల గుర్రముల కలేబరాల దృశ్యములే. ఆ మహాయుద్ధమున వీరత్వమును చూపి చచ్చిపోయి ప్రాణులను తీసుకువెళ్లడానికి దేవదూతలు పుష్పక విమానముపై వచ్చిరి. అటువంటి భయంకరమైన యుద్ధము సూర్యాస్తమయం వరకు జరిగినది. కాంభోజాది భూపాలుర సైన్యము చాలా నష్టమైపోయెను. అయినను 3 ఔక్షకీనులున్న పురంజయుని సైన్యమునెల్లా అతి సాహసముతో పట్టుదలతో ఓడించినది. పెద్ద సైన్యమున్నను పురంజయునికి అపజయమే కలిగెను. దానితో పురంజయుడు రహస్య మార్గమున శత్రువుల కంటబడకుండా తన గృహానికి పారిపోయెను. బలోపేతులైన శత్రురాజులు రాజ్యమును ఆక్రమించుకున్నారు. పురంజయుడు విచారముతో సిగ్గుతో దుఃఖించుచుండెను. ఆ సమయంలో వశిష్ఠులు వచ్చి పురంజయుణ్ణి ఊరడించి, రాజా, మున్నొకసారి నీ వద్దకు వచ్చి తిని నీవు ధర్మాన్ని తప్పినావు. నీవు చేస్తున్న దురాచారాలకు అంతులేదు. ఇకనైనను సన్మార్గుడవై ఉండమని హెచ్చరించి తిని అప్పుడు నా మాట లానలేదు. నీవు భగవంతుని సేవింపక అధర్మ ప్రవర్తనుడవై ఉన్నందుననే ఈ యుద్ధమున ఓడి రాజ్యమును శత్రువులకు అప్పగించితివి. ఇప్పటికైనా నా మాట లాలకింపుము. జయాపజయాలు దైవాధీనములని ఎరింగియు నీవు చింతతో కృంగిపోవుటయేలా? శత్రురాజులను యుద్ధములో జయించి నీ రాజ్యమును నీవు తిరిగి పొందవలెనన్న తలంపు కలదేని? నా హితోపదేశము నాలకింపుము. ఇది కార్తీక మాసము. రేపు కృత్తికా నక్షత్రంతో కూడిన పౌర్ణమి కాన స్నాన జపాది నిత్య కర్మలాచరించి దేవాలయమునకు వెళ్ళి దేవుని సన్నిధిని దీపారాధనము చేసి భగవన్నామ స్మరణము చేయుచు నాట్యము చేయుము. ఇట్లో నచ్చినచో నీకు పుత్ర సంతతి కలుగును. అంతియే కాదు, శ్రీమన్నారాయణ్ణి సేవించుట వలన శ్రీహరి మిక్కిలి సంతోషముంది నీ శత్రువులను దునుమాపుటకు నీకు చక్రాయుధమును కూడా ప్రసాదించును. కనుక రేపు అట్లు చేసిన ఎడల పోగొట్టుకున్న రాజ్యంను తిరిగి పొందగలవు. నీవు అధర్మ ప్రవర్తనుడవై దుష్ట సహవాసం చేయుట చేతనే కదా నీకీ అపజయం కలిగినది. కాన లెమ్ము, శ్రీహరిని మదిలో తలచి నేను తెలియజేసినట్లు చేయమని హితోపదేశం చేసెను. అపవిత్ర పవిత్రో వా సర్వావస్థాంగతోపి వా యస్మరే పుండరీకాక్షం సభాభ్యంతర శుచి. 21వ అధ్యాయం 21వ రోజు పారాయణం సమాప్తం. ఓం నమః శివాయ. ఈరోజు మనము భండాసురుని సంహారం గురించి తెలుసుకుందాం. భండాసురుడు అనేవాడు మన్మధుని భస్మం నుండి పుట్టిన ఒక రాక్షసుడు. ఆ కథ ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం. పరమేశ్వరుడు హిమాలయాలలో తపస్సు చేస్తూ ఉండగా పర్వతరాజైన హిమవంతుడు తన పుత్రిక అయిన పార్వతిని అతని సేవకై వినియోగించాడు.
అలా పార్వతీ పరమేశ్వరుని సేవిస్తూ ఉండగా దేవతల కోరికపై మన్మధుడు అక్కడికి వచ్చాడు. చెట్టు చాటు నుండి శివునిపై పుష్పబాణం ప్రయోగించాడు. తపస్సమాధిలో ఉన్న శివుడు తన మనస్సులో కలిగిన కలవరపాటునకు చింతించి అందుకు గల కారణం కోసం నలుదిక్కులా పరిశీలించాడు. మన్మధుడు కనిపించాడు. కోపంతో శివుడు మూడవ కన్ని తెరిచి ఆ కంటి మంటలలో మన్మధుణ్ణి భస్మం చేశాడు. కొంతకాలం తరువాత గణపతి ఆ బూడిదను 2 చేతులతో ప్రోగు చేస్తూ ఉండగా ఆ బూడిద నుండి భయంకరాకారంతో రాక్షసుడొకడు ఉద్భవించాడు. అతడే భండాసురుడు. ఇతడు పెరిగి పెద్దవాడై ఘోరమైన తపస్సు చేసి పురుషుల వల్ల తనకు మరణం లేకుండా వరం సంపాదించుకున్నాడు. వరగల బర్వితుడై భండాసురుడు దేవతా వర్గంపై దండెత్తి దేవతలను, మునులను, సాధువులను పీడించటం ప్రారంభించాడు. దేవతలు భండాసురుని దురాగతాలకు తట్టుకోలేకపోయారు. తమ బాధలన్నీ బ్రహ్మదేవునికి నివేదించుకున్నారు. దేవతలందరి పక్షాన బ్రహ్మదేవుడు విష్ణుమూర్తి వద్దకు వచ్చి ప్రార్థించగా ఒక మహాశక్తి వల్ల తప్ప భండాసురుడు మరణించడని విష్ణువు వివరించాడు. అప్పుడు దేవతలందరూ బ్రహ్మ విష్ణువులతో కలిసి ఒక యాగం ప్రారంభించారు. ఆ యజ్ఞకుండంలో విష్ణువు తన సుదర్శన చక్రంలోని శక్తిని, బ్రహ్మ తన కమండలంలోని శక్తిని, శివుడు త్రిశూలంలోని శక్తిని, ఇంద్రుడు వజ్రాయుధంలోని శక్తిని సమర్పించారు. దేవతల కష్టాలు తీర్చవలసిందిగా పరాశక్తిని మరీ ప్రార్థించారు. బ్రహ్మ విష్ణువుల ఆధ్వర్యంలో జరిగిన యాగము, ఆ యాగములో దేవతలు చేసిన త్యాగము జగన్మాతను సంతృప్తిపరచగా ఆ యజ్ఞవేదిక నుండి ఆమె ఆవిర్భవించింది. ఆమె శిరస్సుపై రత్నఖచితమైన సువర్ణ కిరీటం, ఆపై అర్ధచంద్రుడు ప్రకాశించసాగారు. ఆమె 4 చేతులలో పాశము, అంకుశము, చెరుకు విల్లు, 5 పుష్పబాణాలు ధరించినది. ఆ జగన్మాతను చూచి బ్రహ్మాది దేవతలు అనేక విధాలుగా స్తోత్రాలు చేశారు. వారి భక్తిభావాన్ని చూసి ఆమె ముచ్చటపడింది. భండాసురుణ్ణి సంహరించగలనని దేవతలకు ఆమె అభయమిచ్చింది. కొన్నాళ్లకు ఆ పరాశక్తి చతురంగ బలాలతో బయలుదేరింది. భండాసుర సంహారార్థమై బయలుదేరిన ఆమెను ఇరువైపులా వారాహీదేవి, శ్యామలాదేవి అనుసరించారు. పరిచారికలుగా తల్లి వెంట నిలిచారు. ససైన్యంగా తనపైకి యుద్ధానికి వస్తున్న పరాశక్తిని చూచి భండాసురుడు భయంకరమైన తన సేనావాహినిని ఆమె పైకి పంపాడు. యుద్ధం ప్రారంభమైంది. దేవి పంపిన సేనలు భండుని సేనలను సర్వనాశనం చేశాయి. అప్పుడు భండాసురుడు తన 30 మంది పుత్రులను దేవీ సైన్యంపైకి పంపాడు. అంతట పరాశక్తి తన కనుబొమ్మల మధ్య భాగం నుండి బాలాదేవతను సృష్టించింది. భండపుత్రులను సంహరింపమని ఆజ్ఞాపించింది. పరాశక్తి ఆజ్ఞ మేరకు బాలాదేవత భండాసురుని పుత్రులందరినీ సంహరించింది. తన పుత్రులందరూ మరణించడం చూచి భండాసురుడు తన 2 భుజాల నుండి 2 రాక్షసులను సృష్టించాడు. ఒకడు విసుక్రుడు, వేరొకడు విషంగుడు. వారిద్దరినీ జగన్మాతపైకి పురుకొల్పాడు. తన పరచారికలైన వారాహి, శ్యామలాదేవతలను ఆజ్ఞాపించింది. జగన్మాత ఆజ్ఞానుసారం వారాహీదేవత విసుక్రుణ్ణి తుదముట్టించగా శ్యామలాదేవి విషంగుణ్ణి సంహరించింది. తన సైన్యము, తన పుత్రులు, తాను సృష్టించిన శక్తులు అన్నీ సర్వనాశనం కాగా భండాసురుడు దిక్కుతోచనివాడయ్యాడు. దేవి ప్రయోగించే శస్త్రాస్త్రాల బారి నుండి తనను తాను రక్షించుకోవటానికి ఒక విఘ్నయంత్రాన్ని ప్రయోగించాడు. సంగతి తెలిసిన జగన్మాత మహాకామేశ్వరుని వంక చూసింది. ఆ చూపులలో నుండి గణపతి ఆవిర్భవించాడు. తల్లి ఆజ్ఞ మేరకు గణపతి భండాసురుని విఘ్నయంత్రాన్ని తునాతునకలు చేశాడు. ఆ పిమ్మట పరాశక్తి మహాపాశుపతస్త్రాన్ని ప్రయోగించి భండాసురుని నగరమైన శూన్యక పట్టణాన్ని దగ్ధం చేసింది. ఆ వెంటనే కామేశ్వరాస్త్ర ప్రయోగంతో భండాసురుణ్ణి నేలకూల్చింది. భండాసుర సంహారంతో దేవతలు ఆనందించారు. రాజరాజేశ్వరిగా, లలితా పరమేశ్వరిగా, భువనేశ్వరిగా, పరాశక్తిగా ప్రస్తుతించారు. ఈ రీతిగానే ఎల్లకాలము తమ్ము కాపాడవలసినిగా తల్లిని వేడుకున్నారు. వాత్సల్యామృత వర్షిణి అయిన పరాశక్తి అలాగే అని వారికి అభయప్రదానం చేసి అంతర్ధానమైంది. దేవతలందరూ సుఖశాంతులతో కాలం గడిపారు. ఈ కథ చాటున ఒక అంతరార్థం దాగి ఉందని పెద్దలు వివరిస్తున్నారు.
మందబుద్ధి గల సోమరితనానికి ప్రతీక భండాసురుడు. కామం నుండి పుట్టిన కోధం భండాసురుడు. అజ్ఞానంతో మిళితమైన అహంకారమే భండాసురుడు. ఈ లక్షణం గలవారు ఎవ్వరినీ లెక్క చేయకుండా తమ బలమే గొప్ప అనుకొని స్వేచ్ఛగా ప్రవర్తిస్తూ అందరికీ కష్టనష్టాలు కలిగిస్తూ ఉంటారు. అతి నిద్ర, అశ్రద్ధ, తొందరపాటు, అవివేకము, అపకార స్వభావము మొదలైనవన్నీ ఈ లక్షణం నుంచి పుట్టే దుర్గుణాలు. వీటిని భండపుత్రులుగా పేర్కొంటున్నది కదా. ఈ దుష్టశక్తి సముదాయం జీవునిలో ప్రవేశించినప్పుడు దానిని తనకు తానుగా మానవుడు అధిగమించలేడు. దుర్గుణాల ప్రభావం వల్ల తన స్వభావం కలుషితం కాగా కాని పనులకు పాల్పడుతూ పతనావస్థకు దిగజారిపోతాడు మానవుడు. అతని జీవితం వ్యర్థమైపోతూ ఉంటుంది. అప్పుడు మానవుడు ఆధ్యాత్మిక సాధన ప్రారంభించాలి. అందుకు ప్రతీకగా దేవి ఆరాధనను కథ నిరూపించింది. తనలోని దుర్గుణ రాశి వల్ల పతనమవుతూ ఆర్తిని పొందిన మానవుడు సాధకుడై తనలోని దైవీ శక్తిని ఉద్బోధింపచేసుకోవాలి. అప్పుడు దైవీ శక్తి విజృంభిస్తే అంతరంగంలోని అసుర శక్తులు అణగారిపోతాయి. ఈ కథలో భండాసురుని అనుచరులుగా అతని భుజాల నుండి పుట్టిన 2 రాక్షసులున్నారు. వారే నిశుక్రుడు, విషంగుడు. సంగము అంటే కలయిక, దుస్సాంగత్యమే విషంగుడు. దుస్సాంగత్యం వల్ల మానవుడు వ్యసనపరుడై శక్తిహీనుడవుతాడు. శక్తి విహీనతకే విశుక్రుడు అని పేరు. విషంగుణ్ణి సంహరించిన దేవత శ్యామల, ఆమెకే మంత్రిణీ శక్తి అని పేరు. దుస్సాంగత్య ప్రభావానికి లోనైన జీవుడు సాధకుడై ఆర్తిని చెంది అమ్మను ఆశ్రయిస్తే ఆమె బుద్ధిబలాన్ని ప్రసాదిస్తుంది. అలాంటి బుద్ధిబలమే మంత్రిణీ దేవత. బుద్ధిబలంతో మానవుడు తన ఆలోచన విధానాన్ని సంస్కరించుకోగలుగుతాడు. పదాలోచనయే వారాహీ దేవత. బుద్ధిబలంతో దుస్సంగత్యాన్ని వదిలించుకొని ఇంద్రియ నిగ్రహంతో శక్తి సంపన్నుడు కావటమే సాధకుడు పొందే ప్రయోజనం. జీవునిపై పూర్వ సంస్కారాల ప్రభావం బలీయమైనప్పుడు సాధన నిరంతరాయంగా సాగే అవకాశం ఉండదు. దుష్టశక్తుల ప్రభావం తీవ్రమై సాధన సాగటానికి అవరోధం ఏర్పడుతుంది. అదే ఈ కథలో భండాసురుడు ప్రయోగించిన విఘ్నయంత్రంగా చెప్పబడింది. అనన్య చింతనను అలవరుచుకున్న సాధకుడు అంతర్యామిగా తనలో ఉన్న శక్తిని సందర్శిస్తాడు. అలాంటి సందర్శనం వల్ల విఘ్నాలను అధిగమించే శక్తి అతనికి అలవడుతుంది. సాధనలో అతడు పురోగమించి లక్ష్యాన్ని చేరుకుంటాడు. దేవి కామేశ్వరుని వంక చూడగా గణపతి ఆవిర్భవించడం, అలా ఆవిర్భవించిన గణపతి విఘ్నయంత్రాన్ని భగ్నం చేయటం అనే పురాణ కథలోని సంకేతం ఇదే. ఈ కథతో పాటు అందరి ఆలోచనను, సుధను మనం ఆస్వాదించగలిగితే, అంతరార్థాన్ని అందుకొని ఆచరించగలిగితే మనం సాధకులం కాగలుగుతాము. మన అంతరంగంలో దుష్టగుణాలనే రాక్షసులు సంహరింపబడి ప్రశాంతత చేకూరుతుంది. ఓం నమః శివాయ. ఓం నమః పార్వతీపతయే. హర హర మహాదేవ. శంభో శంకర. ఓం నమో నారాయణాయ. ఓం శ్రీమాత్రే నమః.